తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహాసంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాను. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, లక్ష్మీ అనుగ్రహం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికి సిరి వద్దు అనే మాట చెప్తూ ఉంటారండి. అందులో భాగంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఖచ్చితంగా చెయ్యవలసిన పనులేంటి, చెయ్యకూడనివేంటి తెలియచేయండి. చక్కగా ఉదయాన్నే నిద్ర లేవడం లక్ష్మీప్రదం. లేచిన తర్వాత మా పనమ్మాయి ఊడుస్తుంది అంటే పనమ్మాయికి లక్ష్మి వస్తుంది. లేచి చక్కగా వాకిలి ఊడ్చుకొని ఇంటిని మొత్తాన్ని శుభ్రంగా ఉంచుకొని కల్లాపు జల్లి బియ్యపిండితోటి ముగ్గు వేసి భూతదయతో చీమలు వచ్చి ఆ బియ్యపిండిని తింటే, ఏ ఇంటి ముందు ముగ్గు వేసి ఆ బియ్యపిండిని చీమలు వచ్చి తింటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. కాబట్టి నిద్ర లేచిన దగ్గర నుంచి లక్ష్మి రావాలంటే ఏం చేయాలి అని వైదిక ఋషులు దర్శించి ప్రతి దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ స్నానం చేయటం, మంచి వస్త్రాలని ధరించడం, ఊరికినే ఏడుస్తూ ఇంట్లో ఎంతసేపు ఉన్నా కంటెమ్మటి నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవి రాదు. లక్ష్మీదేవి రావాలి అంటే, లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే శుచి శుభ్రత చాలా ప్రధానమైనటువంటివి. ఆ తర్వాత మనం తినేటటువంటి ఆహారము, మనము తీసుకునేటువంటి విధానం, దీనికి లక్ష్మికి చాలా సంబంధం ఉంటుంది. ఆ ఆహారం ఎంత శుచిగా తింటే అంత లక్ష్మి వస్తుంది. లక్ష్మి అంటే చాలా మటుకు జనానికి తెలిసింది కరెన్సీ, 500, 100 రూపీస్ నోటు, 50 రూపీస్ నోటు, 20, 10, 1 రూపీ, ఇదే లక్ష్మి అనుకుంటారు. కానీ లక్ష్మి అంటే ఏమిటి అంటే శ్రీ సూక్త ఫలశ్రుతి చెప్తుంది. ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. అంటే ధనం అగ్నిర్, మన ఒంట్లో ఉండే అగ్ని ధనం. శుచిగా లేని వాడికి, తెల్లవారుజామున నిద్ర లేవని వాడికి ఒంట్లో అగ్నిలో మార్పు వస్తుంది. ధనం వాయుర్, ఎవడు తెల్లవారుజామున లేచి సక్రమంగా గాలి పీల్చడో వాడికి వాడి లోపల వెళ్ళే వాయు సంచారంలో తేడా వస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేసుకోమ్మా. 4ంటికి లేచిన వాడికి లోపల ఉండే ఫ్లమ్కి, 7-8ంటికి లేచేవాడి ఫ్లమ్కి తేడా. 4ంటికి లేచేవాడికి లూజ్గా ఫ్లమ్ ఉండి వెళ్ళిపోతుంది. 7, 8, 9 లేటుగా లేచేవాడి ఫ్లమ్ థిక్గా అయిపోయి బయటికి రాకుండా ఆ కోశాలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ప్రతివాడు అనుభవించవచ్చు. నేను చెప్పేది ఏదో నాదాకా అని చెప్పట్లా. అంటే మన బాడీ లోపలికి వెళ్ళేటటువంటి ఈ వాయు గమనాన్ని మన వ్యవహారము నిర్ణయిస్తుంది. ఒంటి మీద సిల్క్ బట్ట వేసుకున్నాడు అనుకోమ్మా, వాడి లోపల ప్రవాహం అయ్యే వాయువు వేరు. ఒంటి మీద కాటన్ వేసుకున్నాడు అనుకో, వాడి శరీరంలో ప్రవాహం అయ్యే వాయువు వేరు. వాయు ధనం వాయుర్ అంటే మన శుభ్రత, మన ఆచార వ్యవహారము అన్నిటినీ పట్టి లక్ష్మీదేవి ఉంటుంది. 1 రూపాయలు 100 కోట్లు ఉంది, ఒంట్లో బాగుండకపోతే ఉందమ్మా ప్రయోజనం? ఏం లేదు కదా. అప్పుడు ధనం ఏది? డబ్బు ధనం అనుకుంటామా, ఆరోగ్యం ధనం అనుకుంటామా? ఆరోగ్యము ధనము. కాబట్టి లక్ష్మి అనేటటువంటిది 2 శౌచం మీద ఆధారపడే, బయట నుంచి వచ్చే ధనము, శరీరంలో వచ్చే ధనము, ఈ 2 ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి ఎప్పుడు. అందుకనే ఎప్పుడు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి వాటిని జాగ్రత్తగా పాటించే ప్రతివాడికి ధనము ఉంటుంది నిలకడగా. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక ఇంట్లో వెలిగించేటువంటి దీపారాధన ఏమండి, పెట్రోలియం ప్రోడక్ట్స్తో దీపారాధనకి నేను నూనె కొత్తగా తయారు చేశాను అని ఆ దీపం కనుక తీసుకొచ్చి ఎవడైనా వెలిగించుకుంటే వాడికి అనారోగ్యమే వస్తుంది తప్ప లక్ష్మి రాదు. నువ్వు ఏది తింటావో, నువ్వు ఏది నీ ఉపాధికి తీసుకోవడానికి వాడుతున్నావో, అగ్నిహోత్రుడికి భోజనానికి కూడా అదే వాడు. నువ్వు ఎంత పవిత్రంగా అగ్నిహోత్రుడిని ఉంచుతావో నీ శరీరంలో అగ్నిహోత్రుడు అంత పవిత్రంగా ఉంటాడు. లక్ష్మి కావాలా? అందుకనే మన పూర్వీకులు చెప్పారు, దీపం వెలిగించాలంటే నూనె ఒకటే సరిపోదు,
ఎవడైనా పోతే ఆముదంతో వెలిగించవయ్యా, ఈ సమయంలో కొబ్బరి నూనెతో వెలిగించు, ఈ సమయం నువ్వుల నూనె. అంటే పదార్థము దాని క్వాలిటీ చాలా ఇంపార్టెంటు. మనకి లక్ష్మి కావాలి అన్నప్పుడు దీపారాధన పెడతానండి, పెట్రోలియం జెల్లీది పెడతాను, నీకు జెల్లీ ఫలితాలే వస్తాయి నాయన, అవే అనుభవించు. కాబట్టి మనం పెట్టే పదార్థము, చేసేటటువంటి పని, ప్రతి దాంట్లోనూ శౌచము, శుచి, ధర్మశాస్త్రం ప్రతిదీ స్పష్టంగా చెప్తుందమ్మా. మట్టితోటున్న దేవుణ్ణి తెచ్చి పూజించుకో, అబ్బే లేదండి ప్లాస్టిక్ తెచ్చి పెడతాను, నీకు వచ్చే ఫలితం ప్లాస్టిక్ తోటి సంబంధించింది. అగరబత్తిలో అగరు వాడవయ్యా, దశాంగం వాడు, గుగ్గులం వాడు, కాదండి కెమికల్స్ తోటి ఉన్న పుల్లనే తెచ్చి పెడతాను, నీకు వచ్చే ఫలితం అదే. ఆ పొగ నుంచి నీకు రావాల్సిన రియాక్షన్స్ అన్నీ వస్తాయి, గొంతు లోపల పోతుంది, లేని అనవసరమైన జలుబులు, రోగాలు వస్తాయి, ఇబ్బందులు. అంటే లక్ష్మి మన నిత్యకృత్య ఆచారంలో ఉంది, ధన రూపంగానూ ఉంది, ఆరోగ్య రూపంగానూ ఉంది, ఆచార రూపంగా ఉంటుంది. అందుకనే ఆచార ప్రభవో ధర్మస్య ప్రభురచ్యుత. అచ్యుతుడు రావాలన్నా ఆచారం బాగుండాలి. ఆ ఆచార విధానాల్ని ఏది వదిలిపెట్టకుండా వస్త్రధారణలో కానీ, అలంకారంలో కానీ, కుంకుమాదులు పెట్టుకోవటం కానీ, లేదు ఇక్కడ గంధాన్ని కంఠానికి పెట్టుకోవడం, గంధం కంఠానికి చక్కగా అరగదీసిన గంధం పెట్టుకున్నాం అనుకోమ్మా, థైరాయిడ్ లాంటివి దూరం అవుతాయి, ఆ గ్రంథికి అవి పనిచేస్తాయి. కాస్త పసుపు పెట్టుకుంటావు, యాంటీబయాటిక్స్ కింద ఉంటాయి. అంతేగాని నాదేం అక్కర్లేదండి కెమికల్ తోటి ఉన్న గంధం పెట్టుకోత రోగం వస్తుంది. అంటే మన ఒంటికైనా ఈశ్వరుడి అర్చనకైనా సరైన ద్రవ్యం వాడటం లక్ష్మీప్రదం. అది వాడకపోతే లక్ష్మి రాదు. అందుకని వాడే పదార్థం తెలియాలి, ఏం వాడుతున్నామో తెలియాలి. మంచి నెయ్యి వేసుకున్నావు ఆవులది, ఆరోగ్యం. కెమికల్స్ తోటి తీసింది ఏదో పనికిమాలింది వేసుకున్నాం, అనారోగ్యం. లక్ష్మి ఎక్కడుంది? మంచిలో ఉంది, చెడులో లేదు. మంచి ఏదో తెలుసుకోవాలి మనిషి ఎప్పుడు. ఆ మంచిని పట్టుకొని అడుగులు ముందరికి వేసే ప్రతివాడికి లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. మంచిని వదిలిపెట్టి అశుభ్రాన్ని తీసుకున్న ప్రతివాడికి దరిద్రమే ఉంటుంది తప్ప లక్ష్మి ఉండే అవకాశం లేదు. లక్ష్మి అంటే డబ్బులు ఒక్కటే కాదు. ఇది కొత్త విషయం తెలుసు. అంతే. సాధారణంగా అందరూ అదే భావిస్తారు, లక్ష్మి అంటే డబ్బులు నిలవట్లేదండి, ఏం చేయాలి, లక్ష్మి అనుగ్రహం కావాలని అడుగుతూ ఉంటారు. సూర్యుడో ధనం, పొద్దున్నే లేచెళ్ళి నిల్చో, వైటమిన్స్ వస్తాయి. ధనం సూర్యో. భూమి యొక్క ధనం. అనవసరంగా కెమికల్స్ వేసి భ్రష్టు పట్టించకు, దాంట్లో మంచి చెట్టు, మంచి పండు తీసుకో, తిను. ధనం ఇంద్రో, నీ ఇంద్రియాలో ధనం. బృహస్పతి నీ బుద్ధి, దాంట్లో ఉండే విజ్ఞానం, ఇదో ధనం. ఈ ధనాలన్నీ కూడా మన ఆచారము, మన సిస్టమేటిక్గా లీడ్ చేసేటటువంటి లైఫ్, జీవన విధానం, దానివల్ల ధనం వస్తుంది. అదే ధనం, మిగతాది ధనం కాదు. వివరించారండి, ధన్యవాదాలు గురుగారు.